హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చేయాలని నేను ముందుకు వచ్చాను. నేను నా ఆయుధాన్ని తీసుకొని వచ్చాను. చూడండి ఏంటి కొబ్బరికాయ పట్టుకొని వచ్చానని అనుకుంటున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఈ కొబ్బరి పాలతోటి రైస్ చేస్తున్నాను. ఇది పిల్లలు పెద్దలు అందరికీ మంచి ఫుడ్, అలాగే హెల్తీ ఫుడ్, సింపుల్ రెసిపీ. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు ఈ ఫుడ్ని. ఇంకెందుకు ఆలస్యం. అలాగే రైస్తో పాటు మటన్ కర్రీ కూడా చేసి చూపిస్తాను. ఓకేనా? ఈజీ ప్రాసెస్తో చూపిస్తాను. ప్రతి ఒక్కరు చూసి మీ ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, పదండి చేసేద్దాం. కొబ్బరినానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటోస్, చిల్లీ, ఇంకా మసాలాస్, బిర్యానీ మసాలాస్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఇంకా పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు. అలాగే నేను రైస్ తీసుకున్నాను. నేను 3 కప్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైస్. నాకు బాస్మతి రైస్ కొంచెం పడదు కాబట్టి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. ఇది కొబ్బరి అన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసేద్దాం. సరిపోతుంది. ఆల్రెడీ కొబ్బరి పాలలో స్వీట్నెస్ ఉంటుందన్నమాట, అందుకని మనకు ఈ ఆయిల్ సరిపోతుంది. నేను తీసుకున్న రైస్ కంటెంట్ తక్కువే, అందువల్ల కొంచెం ఆయిల్ తక్కువ తీసుకుంటున్నాను. ఓకేనా? ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దినుసులని మనం వేసేసుకోవాలి. ఈ చెక్క, లవంగ, ఇంకా బిర్యానీ ఆకు, షాజీరా, ఇంకా ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ మనం ఆయిల్లో యాడ్ చేద్దాం. వేసేసాను, నేను ఆయిల్లో వేసేసాను. ఆ తర్వాత ఇందులో ఆనియన్స్ వేసేద్దాం. చిల్లీస్, 2 చిల్లీస్ నేను కట్ చేసి పెట్టుకొని వేసేస్తున్నాను ఇందులోనే. మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టేద్దాం అన్నమాట. చూద్దాం ఆనియన్ ఎలా ఉందో. ఓకే, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే టమాటోస్, ఇవి బాగా మగ్గిపోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మనం ఇందులో ధనియాల పౌడర్, అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ మనం వేద్దాం. ధనియాల పౌడర్ కొంచెం వేసేద్దాం. స్మెల్ అద్భుతం అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకోవాలి. ఫస్ట్ మనం రైస్ వేసుకొని ఆ తర్వాత మనం పాలు పోసుకోవాలన్నమాట. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో పుదీనా, కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ కొబ్బరి పాలు ఇందులో వేసేస్తున్నాను. వాటర్ బదులు మనం కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాం అంతే. ఇంకొంచెం వాటర్ పడుతుంది నాకు, సో ఇందులో పట్టేసుకొని పోసేస్తాను. ఇంకొంచెం వాటర్ కలుపుతున్నాను. వాటర్ కొంచెం తక్కువైంది కాబట్టి సో ఒక 1 గ్లాస్ ఎక్స్ట్రాగా వాటర్ పోస్తాను. అంతే అండి. ఇది ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా మెజర్మెంట్ ఉందా లేదా. నాకైతే సరిపోయింది. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను అనమాట. సాల్ట్ లాస్ట్లో కొంచెం గీ కలుపుతాను. నాకు సరిపడినంత సాల్ట్ నేను వేసేసుకుంటున్నాను. లాస్ట్లో నేను గీ వేస్తాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం, మగ్గాలి కదా. చూసేద్దాం.
చూసారా ఎంత బాగుందో. కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు అనమాట. పొగలు చూడండి ఎలా వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఇందులో నేను కొంచెం గీ వేస్తున్నాను. కొంచెం లెమన్ పిండుకున్నా కూడా బాగుంటుంది, బట్ నేను లెమన్ తినను అనమాట, అందుకే నేను లెమన్ వేయట్లేదు. లెమన్ వేస్తే రైస్ కూడా విడివిడిగా పొల్లుగా వచ్చేస్తుంది. సో గీ వేసాను. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకొని మూత పెట్టుకొని దించుకుంటే రైస్ రెడీ. కోకోనట్ రైస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఇదండి కోకోనట్ రైస్ విత్ కాంబినేషన్ మటన్ కర్రీ. సో ఒక 5 minutes ఉండి నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఓకేనా? సర్వ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ మర్చిపోకండి. ఓకేనా? మటన్ కర్రీ చేసుకునే విధానం, ముందుగా నేను ఒక 1 kg మటన్ తీసుకున్నాను. ఇది పూర్తిగా 3 సార్లు నేను కడుక్కున్నాను, నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను 3 times. ఆ తర్వాత ఇందులోనే నేను ఆనియన్స్ వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను ఇలా. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఒకేసారి సాల్ట్ వేసేస్తున్నాను ఆనియన్స్తో పాటే. అలాగే చిటికెడంత పసుపు వేస్తున్నాను, ఒక 1/2 tablespoon. స్టవ్ మీద పెట్టేసుకొని వాటర్ పోయేంత వరకు మనం మగ్గించుకోవాలన్నమాట. చూసారా, ఇలా వాటర్ మొత్తం ఇలా ముక్కకు పట్టకుండా మొత్తం డ్రైగా అయిపోవాలన్నమాట. అంటే వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అంటే వాటర్ అనేది లేకుండా మనము బాయిల్ చేసుకోవాలి. చూసారుగా, ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఇంకిపోయాయి అన్నమాట. వాటర్ అనేవి లేకుండా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి మనం తీసుకుందాం. ఇలా వేరే బౌల్లోకి మనం తీసుకున్న తర్వాత అదే ప్యాన్ పెట్టేసి మనం కొంచెం ఇందులో ఆయిల్ వేసేద్దాం. ఆల్రెడీ మటన్లో మనకు ఆయిల్ ఉంటుంది, మనకు అంత ఆయిల్ అవసరం లేదు. సో నేను లిటిల్గా కొంచెం వేసేస్తున్నాను. చూడండి, కొంచెం ఇలా ఆయిల్ బాగా మనకి హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ అనేది మనకు కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం నేను కరివేపాకు వేస్తున్నాను. చాలామంది కరివేపాకు వేసుకోరు కొంతమంది, బట్ కరివేపాకు వేసి చూడండి, దాని టేస్ట్ అద్దరహో అనమాట. ఓకేనా? ఇలా కరివేపాకు బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అనమాట ఇందులో వేసేస్తున్నాను. ఎప్పుడైనా మటన్కి మీరు టమాటోస్ ఎక్కువ వేసుకోకండి. కేజీ మటన్ అయితే మనకి ఆల్మోస్ట్ 2 టమాటోలు సరిపోతాయి అన్నమాట. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఆ టమాటో ఫ్లేవర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. సో 2 టమాటాలు సరిపోతాయి. అది 1/2 kg అయితే ఒక్కటి సరిపోతుంది. బట్ ఏంటంటే టమాటాల సైజుని బట్టి అనమాట. కొంచెం పెద్దగా ఉన్నాయనుకోండి, బిగ్ టమాటోస్ అయినాయి అనుకోండి, అవి 2 సరిపోతాయి. లేదు అని అంటే చిన్నవి తగ్గిన ఒక 3 అలా వేసేసుకున్నా పర్లేదు. టమాటోస్ కొంచెం బాగా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను ఇందులో మటన్ వేసేస్తున్నాను. చూసారుగా, ఇలా మటన్ వేసి కొంచెం మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మీకు సరిపడినంత కారం వేసేసుకోండి. నేను ఆల్రెడీ ఫస్ట్లోనే పసుపు వేసాను కాబట్టి పసుపు వేయట్లేదు. సో మాది కొంచెం కారం ఉంటుంది, అందుకని నేను ఒక 2-3 స్పూన్స్ మాత్రమే నేను కారం వేస్తున్నాను. ఇది వేసేసి మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసి ఒక 5 minutes కారం పట్టేంత వరకు కొంచెం మూత పెట్టేసుకోండి. ఓకేనా? 5 minutes తర్వాత చూద్దాం. సో ఇలా అయిపోయింది కాబట్టి మనం దీనికి సరిపోయేంత వాటర్ మనం యాడ్ చేద్దాం. ఓకేనా? వాటర్ యాడ్ చేసిన తర్వాత నాకు ఇంకా కొంచెం పడతాయి వాటర్ అన్నమాట. నేను మళ్ళీ యాడ్ చేసేస్తాను. ఓకే, ఇవి సరిపోతాయి అన్నమాట నాకు. ఇప్పుడు నేను మెయిన్గా మటన్ కర్రీకి కావాల్సినటువంటి మసాలా చూపించబోతున్నాను. ఆ మసాలా ఏ కర్రీలోకైనా అద్దరిపోతుంది. సింపుల్గా, ఏంటిది కొత్తగా చూస్తున్నాం, ఫస్ట్ టైం చూస్తున్నాం అని అనుకుంటారు, బట్ అది నేను చూపించబోతున్నాను. అదే మెయిన్ ఇంగ్రీడియంట్. మీరు ఏ కర్రీలో వేసినా అద్దరహో అని అనిపిస్తుంది. చూడండి ఒకసారి, నేను చూపిస్తాను. కర్రీ మీద మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గించుకుందాం. మనకి ముక్క బాగా ఉడకాలన్నమాట, అప్పుడు బాగుంటుంది.
నేను స్పెషల్గా చెప్పిన మసాలా ఐటెం అనమాట. కర్రీకి కావాల్సింది మసాలాకి కొంచెం కొబ్బరి అనమాట. నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే ధనియా పౌడర్, ఇది నేను ఇంట్లో చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత అల్లం, అలాగే వెల్లుల్లి, అలాగే లాస్ట్గా కొత్తిమీర. సో ఇవన్నీ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మెత్తగా ఇది గ్రైండ్ అయిపోవాలి. నేను కొత్తిమీరని లాస్ట్లో వేస్తున్నాను. కొత్తిమీర అనేది మనకు మెత్తగా అవుతే టేస్ట్ బాగుండదు, కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీరని నేను లాస్ట్లో వేస్తున్నాను. జస్ట్ ఒక్క రౌండ్ వేస్తే చాలు, ఎక్కువ కూడా మనకి మెత్తగా అవ్వకూడదు కొత్తిమీర అనేది. చూసారు కదా, ఇలా అయిపోయిందనమాట. ఇది ఒక్క మసాలా ఉంటే చాలండి, మీరు ఏ మటన్ మసాలా వేయాల్సిన అవసరం లేదు, మీరు ఎటువంటి మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి చాలు, మీ కర్రీని సూపర్గా టేస్ట్ తెప్పిస్తాయన్నమాట. టేస్ట్ అదిరిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ కర్రీని ఒకసారి చూద్దాం. ఓకే, వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంది కర్రీ మొత్తం కూడా. ఇప్పుడు లాస్ట్లో మనము ఒక 10 minutes మనం ముందు ఈ కర్రీని దించుతాం, అంటే స్టవ్ ఆఫ్ చేస్తాం. అనగా ఈ పట్టుకున్న మసాలాని మనం ఇందులో యాడ్ చేస్తున్నాం. మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని మీకు సాల్ట్ ఒకసారి చూసుకోండి, సాల్ట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని. ఎందుకంటే ఫస్ట్లో మనం సాల్ట్ వేసాము స్టార్టింగ్లోనే. ఒకసారి సాల్ట్ కొంచెం చూసుకొని మీరు వేసేసుకోండి. ఒక 10 minutes ఇది ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. ఒక 10 minutes తర్వాత దించేసుకోవడమే అనమాట, సర్వ్ చేసేసుకోవడమే. ఇదండి మటన్ కర్రీ, కోకోనట్ రైస్ విత్ మటన్ కర్రీ, సూపర్ కాంబినేషన్. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. నేను చెప్పేది కాదు, మీరే అంటారు. ఫైనల్గా కర్రీ చూద్దాం. వావ్, స్మెల్ అద్దరిపోతుంది. అబ్బా సూపర్ అండి, అద్దరిపోయింది బాబు కర్రీ. ఆయిల్ చూడండి ఎంత తక్కువ వేసేసాము, అయినా చూడట్లా ఉంది. రెడీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, సరేనా? బాయ్. మటన్ కర్రీ, కోకోనట్ రైస్, అలాగే పెరుగు చట్నీ, సూపర్ కాంబినేషన్ కదా. ఓకే, మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.